సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 30/3/2024 శనివారం, తిథి పాల్గొన్న బహుళ పంచమి రాత్రి 9:14 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి నక్షత్రం అనురాధ రాత్రి 10:04 వరకు. తదుపరి జ్యేష్ఠ యోగం సిద్ధి రాత్రి 10:46 వరకు. కరణం కౌలవ పగలు 8:39 వరకు. వర్జన్ రాత్రి 3:53 నుండి 5:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:39 వరకు. అమృతకాలం పగలు 11:01 నుండి 12:43 వరకు. రాహుకాలం పగలు 9:08 నుండి 10:40 వరకు. ఈరోజు విశేషం శనివారం, శని నక్షత్రం కావున జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ శనిగ్రహ ప్రతికూలతలు కలవారు ముఖ్యంగా వృశ్చిక, కర్కాటక, మకర, కుంభ, మీన రాశుల వారు శనికి సంబంధించినటువంటి పరిహారాదులు నిర్వహించుకోవడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యము, మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారంలో కొంత ఆలస్యంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శ్రమలు ఎక్కువగాను, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగాను, రుణములు చేయవలసి రాగలదు. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మరియు జీవిత భాగస్వామి సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును తమ యొక్క వాక్ మూలకంగా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. శిరోవ్యాధులు వంటివి బాధించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు
ఖర్చును చేపట్టినటువంటి వ్యవహారాల్లో ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి, అలాగే జంతువులకు, పశువులకు తగిన ఆహార సదుపాయాలు అందించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరుగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను ప్రదోష కాలంలో దర్శనం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.